రాష్ట్రంలో తల్లుల ఖాతాల్లో తల్లికి వందనం నిధులు రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ బాబు గారి ఆధ్వర్యంలో జమ చేస్తూ ఉంది. మొత్తం 67,47,190 మంది విద్యార్థులకు 10,120 కోట్ల రూపాయల తల్లికి వందనం డబ్బులు సుమారు 42,70,842 మంది తల్లుల ఖాతాల్లో జమ చేయడం జరుగుతూ ఉంది. అంటే ఇంత పెద్ద మొత్తం నేరుగా తల్లుల ఖాతాల్లో జమ చేస్తున్న ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నడుస్తున్న కూటమి ప్రభుత్వమే అని మేము గర్వంగా చెప్పుకుంటా ఉన్నాం. ఎందుకంటే నిరుపేద విద్యార్థులు వారి తల్లిదండ్రులకు 2-3 పిల్లలున్న సందర్భాల్లో కొంతమంది చదువుకు దూరమయ్యే ప్రమాదం ఉండేది. కానీ ఎంతమంది పిల్లల్ని బడికి పంపిస్తే అంతమందికి తల్లికి వందనం డబ్బులు ఇస్తామని ఎన్నికల్లో సూపర్ 6లో భాగంగా ఇచ్చిన హామీ మేరకు నిక్కచ్చిగా ఆ హామీని నిబద్ధతతో అమలు చేస్తున్న ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం. దీనికి లక్షలాది మంది పేద కుటుంబాలకు సంబంధించిన తల్లులు చంద్రబాబు నాయుడు గారికి చేతులెత్తి మొక్కుతా ఉన్నారు. తొలిసారి తల్లుల ఖాతాల్లోకి 10,000 కోట్ల రూపాయలు జమ చేసినప్పుడు ఆయా కుటుంబాల్లో వ్యక్తమైన ఆనందం వర్ణించడానికి అక్షరాలు సరిపోవు. అంత ఆనందపడ్డారు. గతంలో 2019 ఎన్నికల సందర్భంలో జగన్మోహన్ రెడ్డి ఒక శుష్క వాగ్దానం చేశాడు. ఆయన కుటుంబ సభ్యులు ప్రజల మధ్యకి వెళ్ళి మీ ఇంట్లో ఎంతమంది పిల్లలుంటే అంతమంది పిల్లలకు అమ్మఒడి ఇస్తామని నమ్మబలికి ఓట్లేయించుకొని అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ తల్లులకు వెన్నుపోటు పొడిచిన వ్యక్తి వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి.